ఇఫ్ యూ వాంట్ టు నో హూ ఐ యామ్, యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దాంట్లో ఈ సాంగ్ మళ్ళీ పెట్టారు కదా దీంట్లో. అది ఎందుకు పెట్టిన ఆ లైన్స్ అంటే, మనల్ని అందరూ నన్నే కాదు, ఎదుగుతున్న ప్రతి వాడిని నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు చెప్తానే ఉంటారు మనకి. దే అండర్మైన్ అవర్ డ్రీమ్స్, దే క్రష్ అవర్ డ్రీమ్స్, దే అండర్మైన్ అవర్ ఎబిలిటీ. నాకేమనిపించింది, హూ ద హెల్ ఐ టు అండర్మైన్ మై డ్రీమ్స్, హూ ద హెల్ ఐ టు క్రష్ మై డ్రీమ్స్. నువ్వెవరివిరా మాట్లాడటానికి? హూ ద హెల్ ఆర్ యూ? ఇఫ్ యూ వాంట్ నో హూ ఐ యామ్, యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఐమ్ గోయింగ్ టు బికమ్. నువ్వు అనుకున్నట్టుగా నేను ఉండను, నేను అనుకున్నట్టుగా ఉంటాను. ఇది ఏంటి అంటే, ఇది నా కోసం పెట్టుకోలేదు. ఇది నేను చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను, చిన్న టౌన్స్లో పెరిగాం, అన్ని ఫ్యాసినేషన్లే. ఒక పెద్ద డాట్సన్ కారు వెళ్తే నోరు ఎప్పించుకొని చూసాం, అది వీళ్ళు ఎలా కొనుక్కుంటారు ఈ ఫారెన్ కార్లు అనుకునేవాళ్ళు చిన్నప్పుడు. అలాగే హాలీవుడ్లో సినిమాలు చేస్తుంటే క్లింట్ ఈస్ట్వుడ్ సినిమాలకు వెళ్ళిపోయి అలా నోరు తెచ్చుకొని చూసాం, ఇలా చేస్తారు, వీళ్ళు తుపాకులు ఇలా తిప్పుతారు అనుకునేవాళ్ళు. అండ్ నువ్వు కళ కంటే అది జరిగిపోద్దు. సో అలా అందుకనే నేను మీ అందరికీ చెప్పేది పార్టింగ్ లైన్స్, డోంట్ కిల్ యువర్ డ్రీమ్స్, నో మ్యాటర్ హూ యు ఆర్, నో మ్యాటర్ వాట్ యు ఆర్. డబ్బులు ఉన్నాయా లేదా, కళలు కంట మటుగా ఆపకండి. ఎవరు మీ కళలను తొక్కే హక్కు ఎవరికి లేదు. ఎవరు కూడా మీ ఎబిలిటీని డిసైడ్ చేయనివ్వకండి మిమ్మల్ని. మీ ఎబిలిటీ మీద మీరు ఎంత కష్టపడి, పిండే కొద్దీ రొట్టె అంటాం కదా, ఇట్స్ ఆల్ అబౌట్ యూ మెహనత్. మీరు ఎంత శ్రమ పడతారో, ఎంత టీమ్ వర్క్ చేస్తారో, సక్సెస్ వెంటనే రాకపోవచ్చు, కానీ వన్ డే ఇట్ విల్ చేజ్ యూ. Success is nothing but a byproduct of your hard work, byproduct of your perseverance. It's a byproduct of your resilience. ఇవన్నీ చూపించారు సుజిత్ కానీ, తమన్ కానీ, దిస్ ఎంటైర్ టీమ్. kudos to you all. What a brilliant job you have done. One healing ఏంటంటే, మనం కూర్చోబెట్టి ఇమాజిన్ దిస్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్. ఇది ఏం జరుగుతుందంటే, ఇలాంటి సినిమాలకి వెళ్ళి మనం ఏం చేస్తాం, గొంతెత్తి అరుస్తాం, చప్పట్లు కొడతాం, ఫ్రెండ్స్తో పంచుకుంటాం. ఇట్స్ లైక్ ఎ రాక్ షో. ఇట్స్ నాట్ జస్ట్ ఎ మూవీ, ఇట్స్ రాక్ షో. చప్పట్లు కొట్టుకుంటాం, కింద పడతాం, మీద పడతాం, నవ్వుతాం. హీరో కొడితే మనం ఆనందిస్తాం, హీరో పట్టుకొని చనిపోతే మనం ఏడుస్తాం, మన హీరో దాని కుటుంబానికి ఏడుస్తాం. ఈ హై ఇందాక తమన్ని మీరు స్టెరాయిడ్స్ మీద ఉండి చేశారంటే, మ్యూజిక్ ఇస్ ద హైయెస్ట్ స్టెరాయిడ్, క్రియేషన్ ఇస్ ద హైయెస్ట్ స్టెరాయిడ్. ఈ క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్నోడికి, ఆర్ట్ ఫామ్స్ ఉన్న మ్యాడ్నెస్ ఉన్నోడికి ఏ స్టెరాయిడ్, ఏ గాంజా, ఏది అవసరం లేదు. యూ ఫీల్ ఇట్ హియర్. మీరు ఇంటాక్సికెన్స్ వల్ల మనం ఏదో అవుద్ది అనుకుంటే ఏమీ జరగదు. ఇఫ్ యూ రియల్లీ గెట్ ఇన్ టు ద వర్క్, ఈ టీం అది ప్రూవ్ చేస్తుంది. నాకు అది తమన్ని కానీ, నాకు సుజిత్ గారు చూస్తే నాకు అది అనిపించింది. వాట్ ఏ బ్రిలియంట్ హార్డ్ వర్క్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ డన్, అండ్ ఐ విష్ యూ వెరీ బెస్ట్ టు. అండ్ వన్ మోర్ టైమ్ టు ఆల్ ఆఫ్ యూ. అంటే సుజిత్, నాకు తెలుసు సుజిత్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో. వెనక్కి వెళ్ళిపోయి తవ్వుకు. నాకు చిన్నప్పుడు అలాగే ఉండాను, నేను కూడా వెనక్కి వెళ్ళిపోయాను. అలా ఉండే ఇలా ముందుకు వచ్చాను. నేను కూడా తప్పించుకునేవాడిని, ఎవరు కనిపించుకుని ఇంట్లో. అలా షూటింగ్ అయితే ఇప్పటికీ కూడా చూశారు కదా, నాకు ఆడియో ఫంక్షన్ రావాలంటే నిన్న చూశారు, నాలో ఏదో అపరిచితున్నాడు నా మీద, మీ మీద వస్తూ ఉంటే చూశాను. అంటే నేను చిరంజీవి గారి ముందు ఇలా పెట్టి ఇలా కూర్చున్నాను, వైట్ షర్ట్ వేసుకొని. ఇవి చూడండి అపరిచితుల్లో ఎలా తయారైపోయాడని చెప్పి మళ్ళీ కత్తి పెట్టుకుని 2 చూపిస్తాను. నాకు నా టీంలో ఎవరు పెట్టారు అంటే, మనలో ప్రతి ఒక్కరిలో ఒక లోపల అంటే మనకంటే పెద్దవాళ్ళని చూడగానే ఏమనిపిస్తుంది, ఇలా పెట్టి కాలు దగ్గరేం కదా, ఆటోమేటిక్గా వణికి ఇప్పుడు. అందుకని నాకు ఈ మైండ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సుజిత్ లాంటి వాళ్ళు కానీ, తమిళ లాంటి వీళ్ళకి they don't want to exhibit, they want you to enjoy, they want you to enjoy their creation. And we have enjoyed a lot, Sujit and Taman and Ravindran ji, mana Ravi K. Chandran garu, you have done a fabulous job, sir. What a fabulous job you have done. He's a celluloid poet here.
సో మీలాంటి వాళ్ళకి పద్మశ్రీ రావాలి సార్. మీలాంటి వాళ్ళకి దే ఆర్ హియర్ టు లెర్న్ అ లాట్ అండ్ ఐ థింక్ ఐ టుక్ అ లాట్ ఆఫ్ టైం. అలాగే ముఖ్యంగా జస్ట్ పార్టింగ్ వర్డ్స్ మా అభిమానులందరికీ, నేను సినిమా అంటే నేనేమనుకుంటానంటే, నేను ఎప్పుడు సినిమాల్లో ఒక హోల్సమ్ సినిమాలు చేయాలని ప్రయత్నం చేస్తాను. ఒకసారి కెమెరామెన్కి నాకు గొడవ అయ్యేది ఖుషీలో, కొన్ని డ్రెస్సులు ఇట్లా వేసుకోకూడదు ఇలా అంటే. నేనేంటే నా సినిమాకి అందరూ చిన్నపిల్లలు అందరూ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు, ఇలా ఉండకూడదు. నేను వైలెన్స్ ఎక్కువ పెద్ద సజెస్టివ్గా చెప్తాను వైలెన్స్, కానీ 2 డికేడ్స్ తర్వాత ఈ వైలెన్స్ చాలా మామూలుగా చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేసే వైలెన్స్ అయిపోయింది. ఇంత అలవాటు అయిపోయింది వైలెన్స్ చూడటం. సో నాకు ఈ సినిమాకి సంబంధించి ఈ ఫ్యూచర్ వరల్డ్కి, ఫ్యూచర్ ప్రీక్వెల్ కానీ సీక్వెల్ కానీ దీని మీద కూర్చుంటాం. మీ సుజిత్ అండ్ తమన్ ముందు మేము ముగ్గురం కూర్చొని, ఎందుకంటే ఇది ప్యూర్లీ తమన్స్ క్రియేషన్, సుజిత్ క్రియేషన్. అది తమన్ దాన్ని మ్యూజికల్గా తీసుకొచ్చాడు. సో ఇవన్నీ కూర్చోబెట్టి భవిష్యత్తులో ఎలా చేయాలి, దీన్ని ఏ విధంగా చేయాలి, నాకున్న తక్కువ టైంని ఎక్కువగా ఎలా చేయగలగాలి, ఇవన్నీ చూసుకొని అభిమానులందరికీ కూడా మీరు ఇలాంటి సినిమా కోరుకున్న నన్ను ఇలా చూడాలని, మీలో కొంతమంది వచ్చి సినిమా తీశారు సుజిత్ తమన్. సో మీ అందరి కోసం ఐ విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఓజీ యూనివర్స్. అంటే మొన్న నా కొడుకు అడుగుతున్నాడు అఖీరా, ఐ లైక్ దీనా, ఐ లైక్ హరీష్ ఉత్తమన్ క్యారెక్టర్, ఎలా బతుకుతాడంటారు. అది సుజిత్కి వదిలేస్తే బతికిచ్చేస్తాడు. నా లైక్ ఐ లైక్ హిస్ పెర్ఫార్మెన్స్. అరే తను ఎందుకు చంపేశారు అన్న. లేదురా సుజిత్కి అంటే లేదు ఆర్టరీ తగ్గిపోయింది, లేదు దానికి కట్టు కడతాలే పర్లేదు అంటే. క్రియేషన్ ఈజ్ సో బ్యూటిఫుల్. లేదు అంటే దాని ముందుకు అదే తీస్తాడు అతను, ఆ క్యారెక్టర్ లేదనుకుంటే. సో ఇట్స్ ఆల్ పాసిబుల్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ క్రియేషన్. సో నా అభిమానులందరికీ, నా అభిమానులు చెప్పుకుని నాకు చిన్నగా ఉంటుంది. ఎందుకంటే సినిమా ఇస్ ఫర్ ఆల్, నాట్ జస్ట్ కన్ఫైన్ టు వన్ హీరో ఆర్ సంథింగ్. నేను అందరి హీరోల సినిమాలు చూస్తాను. నేను ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ హీరోస్ హార్డ్ వర్క్. మన కాంతారాకు కూడా టికెట్స్ చూడకూడదంటే, అరే మన కలిపేద్దరు మన ఆర్ట్ ఫామ్ దయచేసి అలా చేయకండి. దాన్ని ఏదో కొద్దిగా అంటే మీరు ఎప్పుడు నేనేం చూస్తానంటే, ఒక 10 మంది చేసిన తప్పుకి 1 కోటి మందికి ఎలా అప్లై చేస్తాం. సో ఆర్ట్ షుడ్ యునైట్ us, ఆర్ట్ షుడ్ స్ప్రెడ్, ఆర్ట్ షుడ్ నాట్ డివైడ్ us, ఆర్ట్ షుడ్ నాట్ స్ప్లిట్ us. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. అందుకని ఇది కట్ అక్రాస్ ఆల్ ద కంట్రీస్, స్టేట్స్కి వెళ్ళి అండ్ డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి ఈ సినిమా ఇంత ఘనంగా చేసుకున్నందుకు, అంటే నేను నా కన్నీళ్ళు వచ్చి నిజంగా థియేటర్లో ఏడుస్తూ ఉంటే, పాపం నేను మీకు ఎంత మీ ఆకలిని తీర్చలేకపోయిన బాధ ఉండేది నాకు ఎప్పుడు. అది మీరు ఇది కదా కోరుకుంటే నేను ఇవ్వలేకపోయాను, నాకు ఎప్పుడు బాధ ఉండేది. బట్ నేను సినిమా కంటే పెద్ద చేస్తున్నాను. నేను చేస్తున్నాను పాలిటిక్స్, టఫ్ జాబ్. సినిమాల్లో విలన్స్ గొడవ పట్టేయటం అన్నీ ఈజీ, మంచిగా ఉండే. రియల్ లైఫ్ అలా ఉండదు, తలెగిరిపోవచ్చు కూడా. సెకండ్ హాఫ్లో విలన్ తలెగిరిపోయినట్టు. బట్ ఐ వాజ్ విల్లింగ్ టు టేక్ దట్ ఎక్స్ట్రా రిస్క్ బికాస్ ఓన్లీ ఫర్ ద లవ్ ఫర్ మై నేషన్. నా పిచ్చి నాకు నా దేశం. అందుకని అలాంటి నేను ఉండిపోయి నేను సినిమాని ఎక్కడో మైండ్లో వెనకాల పెట్టాను, బ్యాక్ బర్నర్లో పెట్టాను. చూద్దాం అలా ఉంటే ఉంటుంది, లేదు మన చేతిలో లేదని. అలాంటి సినిమాని మళ్ళీ పాలిటిక్స్ను ఇలా కొడితే మేము ఇలా కొడతామని చెప్పి నాకు చూపించారు వీళ్ళిద్దరు, తమన్ కానీ. సో అందుకని దాన్ని అభిమానులు ఇంత రిసీవ్ చేసుకున్నందుకు మీ ప్రేమ అంతా నాకంటే కూడా వాళ్ళిద్దరికి చూపించండి, ఎంటైర్ టీమ్కి చూపించండి. అభిమానులందరినీ అదే కోరుకుంటున్నాను. అండ్ అందరి హీరోల అభిమానులకు కూడా నేనేం కోరుకున్నానంటే, లెట్ మీ టెల్ యూ, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆల్వేస్ లవ్ హూమ్ యూ అడోర్. మీరు ఏ హీరో కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కానీ, అల్లు అర్జున్ దగ్గర నుంచి కానీ, ప్రభాస్ గారి దగ్గర నుంచి కానీ, చిరంజీవి గారు కానీ, ఎవరైనా సరే, రామ్ చరణ్ గారు కానీ, నాని గారు కావచ్చు, ఎనీ హీరో, ఎనీ లాంగ్వేజ్ హీరో, మనస్ఫూర్తిగా ఐ ఎంజాయ్ దేర్ వర్క్, ఐ అప్రిషియేట్ దేర్ వర్క్. ఎందుకంటే నాకు నా ఆర్ట్ ఫామ్, నేను ఆర్ట్ని ప్రేమించేవాడిని. మనసు
ఇంకొక హీరోని ద్వేషిస్తున్నాడంటే ఇక్కడ మనసు సరిగ్గా లేదని అర్థం. అందుకని నాకు అలాంటి ఇప్పుడు థాట్స్ ఉన్నాయి. అందుకని అందరి హీరోల అభిమానులకి మై అడ్వైస్ ఇస్, ఇంక్లూడింగ్ నా అభిమానులతో సహా, స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వార్స్. స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వార్స్ అంటే మీకు ఎందుకు చెప్తాను, ఎంత కష్టపడి పనిచేస్తామో మీకు ఏం తెలుసు. మీకు ఎన్ని రాత్రులు ఇళ్లలో ఎన్ని తిట్లు తింటాం ఎవరికి తెలుసు. పిల్లల్ని కూడా చూడరు ఎంతమంది సుజిత్ హీ కుడ్ నాట్ సీ హిజ్ వైఫ్ అండ్ కిడ్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 months. ఇంటికి కూడా వెళ్ళా. కొంతమంది అవసరం కోసం చేస్తాం. ఈ ఫ్యాన్ వార్డ్స్లో దయచేసి సినిమాని చంపేయకండి. షార్ట్ లైఫ్ అయిపోయింది సినిమాకి. 6 రోజులు, ఇదివరకు 100 రోజులు 150 రోజులు చూసుకుంటే ఫంక్షన్స్ చేసేవాళ్ళని ఇలాంటి, ఇప్పుడు 6 రోజులకి అయిపోయింది. సో దయచేసి ఫ్యాన్ వార్డ్స్ దయచేసి ఆపేసేయండి. లెట్ us అప్రిషియేట్ ఈచ్ అదర్. అంతేగాని ఇలా చూడకూడదు, అలా ఉండకూడదు, మీరు తిట్టుకుంటా ఉంటే సొసైటీలో అగ్లీనెస్ పెరిగిపోతూ ఉంది. ఇట్ ఈస్ ఎవరికి మంచిది కాదు, ఇది ఎవరికి మంచిది కాదు. ఇది నా రిక్వెస్ట్ యూ ఆల్. మీరు ఎంత మారుతారో లేదని మీ విఘ్నతకు వదిలేస్తాను, కానీ ఎప్పుడు నేను నా పరిధిలో నేను చేయగలిగేది నేను చేస్తాను. అందరి హీరోల అభిమానులు నేను గౌరవిస్తాను. అందరి హీరోల అభిమానులని, ప్రేక్షకులను చాలా గౌరవిస్తాను. ఒక మంచి సినిమాలను ఆహ్వానిద్దాం, ఆనందిద్దాం. ఇఫ్ ఇట్ ఇన్స్పైర్స్ us, విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. ఎందుకంటే అలాగే ఈ మీడియా హ్యాండిల్స్కి, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్కి నా రిక్వెస్ట్, సినిమా రిలీజ్ అయిపోయే లోపే, స్టార్ట్ అయిపోయే లోపే ఇప్పుడు స్టార్ట్ అయింది, ఓ ఫోన్ తీసుకున్నా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, లేదు ఈ షాట్ బాగా, అసలు బాగుందో లేదో మీరు 2.5 గంటలు చూడండి ఫస్ట్. యూ టెల్ విత్ యూ లైక్ ఇట్. అందరూ ఏంటంటే సినిమాని చూడటం మానేసి అందరూ రివ్యూవర్స్లో తయారైపోయారు. ఈ కల్చర్ ఎక్కడో చోట పోవాలి. తప్పు పెరుగుటి విరుగుటి కొరకు అంటారు కదా. ఈ కల్చర్ ఎక్కడో పోతే ఏమైపోతుందంటే ఇన్ని కోట్ల మీద పెడతాం. నేనే హరిహర వీరమలకి ఎంత ఇబ్బంది పడడం నాకు తెలుసు. అత్తారింటికి దారేది సినిమా మేము ఇంత కష్టపడి చేస్తే 1.5 months చూస్తే నెట్లో రిలీజ్ అయిపోతే మా బాధ ఎవరికి చెప్పుతాం? 40-50 కోట్లు వడ్డీలు కట్టాలి. ఎక్కడి నుంచి కడతాం? దానికి నేను పెట్టిన సంతకాలు కాటం రాయడదా కడతానే ఉన్నాను దాని డబ్బులు. ఈ బాధలు ఎవరికి చెప్పుకుంటాం మేము? చూడటాకన్నీ బయటికి వెలుగులు జిలుగులు ఉంటాయి, కానీ మా గుండె ఎంత రోదన ఉంటుందో ఎవరికి తెలియదు. ఈజీ మీకు ఒక యూట్యూబ్లో పెట్టేయటం, పైరసీ చేసేయటం, మా కష్టాలు ఎవరికి తెలియదు. అందుకని సోషల్ మీడియా యూట్యూబర్స్ వీళ్ళకి కూడా మీరు ఆలోచించి మీరు చేయండి కొంచెం పనులు దయచేసి. సినిమాని చంపేయకండి. మీరు ఎంతమంది పొట్టగొడుతున్నారో మీకు తెలియట్లా. ఆ ఉసురు తగిలేస్తే జాగ్రత్త. మా ఏడుపులు తగిలేస్తాయి. నాదంటే నాదని కాదు, కష్టపడి ప్రతి ఒక్కడిది ఇష్టం లేకపోతే చేయండి. అంతేగాని సినిమాని కక్షగట్టి చంపేస్తే చాలామంది కడుపు కోత, ఆకలి, సినిమాలు ప్రొడ్యూసర్లు పారిపోతారు చేయడానికి, ఫైనాన్షియల్స్ రారు. అందుకని నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. హరిహర వీరమల కూడా ఎంత ఇబ్బందులు పడ్డామో తెలుసు. ఎప్పుడు బయటికి రాను బయటకు వచ్చాను నేను. దేనికంటే నాకు సినిమాని వదిలేస్తే అట్లా మన మీద నమ్మకంతో వచ్చేస్తారు, ఇబ్బందులు పడుతున్నాం. దాని ఆటుపోటు కూడా ఈ రోజుకి నేను తీసుకుంటానే ఉన్నా. అలాంటి నాకు ఈ ఓజీ సినిమా నాకు బలాన్ని ఇచ్చింది. నాకు అంటే ఇంకా ఇంత ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా విజయం సాధించగలం, అది నాకు ఇచ్చింది. థ్యాంక్ యూ అండ్ జై హింద్.